ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ప్రాజెక్టును పరిశీలించారు. వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందని, అలాంటి కీలకమైన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల తీరని నష్టం జరగబోతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏ జిల్లా కూడా పొందనటువంటి లబ్ధి పొందగలిగినటువంటి జిల్లా మన నెల్లూరు జిల్లా రైతాంగం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మన జిల్లాకి పేరుకి మాత్రం పెనానది. పెనానదికి చూస్తే పెనానది మీద ఈరోజు అహోబిలం పెనార్ వచ్చింది, అప్పర్ పెనార్ వచ్చింది, మిడ్ పెనార్ వచ్చింది, లోయర్ పెనార్ వచ్చింది. దాని ఉపనదులు చూసి మాట్లాడదామా అంటే చెయ్యేరు సగలేరుకు వచ్చేటప్పటికి అప్పర్ సగలేరు వచ్చింది, లోయర్ సగలేరు వచ్చింది. దానితో పాటు ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టులు వచ్చాయి. కాబట్టి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుని ఆయకట్టు అభివృద్ధి చేసుకున్నారు. మనకి ఈరోజు ప్రధానమైనటువంటి వనరు ఏమిటి అంటే ఈరోజు శ్రీశైలం జలాశయం నుంచి మనం నీళ్లు తెచ్చుకుంటే 4 భాగాలుగా విడగొట్టినప్పుడు 3 భాగాల్లో మనకు రావాల్సినటువంటి తెలుగంగ ద్వారా ఏ విధంగా రావాలి? ముందు నేరుగా అక్కడ నుంచి వెలుగోడు రిజర్వాయర్కి పోవాలి. వెలుగోడు రిజర్వాయర్ నుంచి SR1 సర్వరాయుడు సాగర్కి రావాలి, తర్వాత SR2కి రావాలి, దాని తర్వాత మనకు మరలా గండిపేటకు రావాలి. అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, బ్రహ్మసాగరం దగ్గరికి వచ్చి బ్రహ్మసాగరం దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనకి ఇవన్నీ తిరిగి నీళ్లు వస్తే ఆ నీళ్లలో కూడా బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? 15 టీఎంసీలు మీరు నీళ్లు ఇక్కడి నుంచి కండలేరుకు తరలించి పూండి రిజర్వాయర్ ద్వారా సోమశిల జలాశయానికి ఇవ్వమని. అంటే దాదాపుగా మనకు నీళ్లు వచ్చేది కష్టం. కారణం ఏమిటి? ఇవన్నీ తిరుక్కొని అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు, అక్కడ ఉన్నటువంటి అనాథరైజ్డ్ ఆయకట్టుకే వాళ్ళందరూ నీళ్లు ఇచ్చి వదిలితే ఆ మిగిలినటువంటి నీళ్లు మనకు వస్తే అది కాస్త మనకి ఈరోజు పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడానికి సరిపోతుంది. కాబట్టి మన పరిస్థితి ఏందని ఆలోచన చేస్తే ఈరోజు మనకు ఉన్నటువంటిది కుందు నది ఒక్కటే. కుందు నదిలో పెద్ద పరివాహక ప్రాంతం లేదు కాబట్టి నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఏ రోజైనా శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు వస్తే మొట్టమొదటిగా లబ్ధి పొందేది ఎస్కేప్ వెంట ఏదైతే పెట్టారో దాని ద్వారా 11,000 క్యూసెక్లు నేరుగా నిప్పుల కాలువలో వస్తే ఎక్కడికి అన్నిటికన్నా వెళ్లే ముందు ఫస్ట్ మనం ఈరోజు ఆ నీటిని సోమశిల జలాశయంలోకి తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇంత మేలుంది కాబట్టే, సోమశిల జలాశయానికి నీటి వనరుంది కాబట్టే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం నెల్లూరు జిల్లా రైతాంగం గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అందరికీ ద్రోహం చేసినట్టుగానే రైతులకు చేసినటువంటి ద్రోహం ఎవరు కూడా మర్చిపోలేరు. రైతు ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు అందరి మధ్యలో కూడా ఈరోజు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2024లో వచ్చిన మొట్టమొదటిగా ఈ సోమశిల ప్రాజెక్టుకు వచ్చి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చినారు. ఆయన అటు పోవడం అవన్నీ కూడా మర్చిపోయినట్టున్నాడు. ఈ రోజుకి ఒక చిన్న పని కూడా చేయలే. ఇంకా చేసినట్టు సంగం బ్యారేజీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత దానికి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పేరు పెడితే వచ్చి రాగానే చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఆ పేరు ఎత్తేసేయడం. అలానే 4 అడుగులు ముందుకేసే నెల్లూరులో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఆ బ్యారేజ్ని ఆయన పూర్తి చేసి ఆయన పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఆ పేరు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాయలసీమ అంటే అందరం కూడా అనుకుంటాం కడప, కర్నూలు, అనంతపురం కదా మన నెల్లూరుకి ఏంటి సంబంధం అని. ఎప్పుడు కూడా నీళ్లు పై భాగాన్ని వదిలితేనే కింద భాగం వల్ల మనకంతా కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ రాయలసీమకు సంబంధించి అక్కడ ఎత్తిపోతల పథకం కనుక అది పూర్తి చేస్తే దానికి ఉన్నటువంటి అదనపు నీళ్ళ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అంటే నికర జలాలే కాకుండా అదనపు జలాలే కాకుండా నికర జలాల్లో నుంచి కూడా మనం లిఫ్ట్ చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి నీరు పంపించేటువంటి పథకమే కడప, కర్నూలు, అనంతపురంతో పాటు మన నెల్లూరు జిల్లాకు కూడా నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టుకి వచ్చే నీళ్ళంతా మన శ్రీశైలం నుంచి దాన్ని రెగ్యులేట్ చేయడానికి, అక్కడ నుంచి ఎత్తిపోయడానికి, అక్కడ నుంచి వరద వచ్చేటప్పుడు ఈ పోయడానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని వదిలేయడం అనేది ఈ ప్రాంతానికి ఎంతో అన్యాయం చేస్తున్నారు. మీరంతా చూశారు, ఈ ఎలక్షన్లో దాదాపు 10 సీట్లు కట్టబెట్టారు. 10కి 10 సీట్లు నెల్లూరు జిల్లా వాళ్ళకి ఇస్తే ఇది వాళ్ళు చేసిన న్యాయం. మనం ఏమన్నా అడిగితే మీడియాని మాత్రం బ్యాన్ చేయడం, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం, అది కాకుండా ఉంటే సోషల్ మీడియా హ్యాండిల్సే తీసేయడం. దాదాపు ఇప్పుడు దాకా మన వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ని 2 నెలల నుంచి ఆపేస్తున్నాం. మనం కోర్టుకు పోయి ఉన్నాం. అంటే
ప్రజల మాట బయటకు రాకూడదని, ఎవరన్నా చెప్పినా కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని, ప్రజల గొంతంతా తొక్కేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పనిగట్టు తీసుకొని చేస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.